అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వు నా సొంతం చివరి భాగం. రచయిత హారిక గారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి వాడు వాళ్ళ కూతురికి భర్తగా దొరకడం వాళ్ళ అదృష్టంలా వాళ్ళు ఫీల్ అయ్యారు. అయితే ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో ఉన్న శశి ఆరోగ్యం మెల్లిగా కుదుటపడుతూ వచ్చింది. అయితే అతన్ని చూసుకుంటూ విరూప అక్కడే ఉంది. అయితే అతన్ని చూసుకుంటున్న ఈ ప్రాసెస్లో విరూపకి చాలా విషయాలు అర్థమయ్యాయి. అతని కోసం ఇంతగా పోరాడుతున్నా సరే అతను తనను పట్టించుకోకపోవడం తన మనసుకు చాలా బాధగా అనిపించింది. మొదటి నుంచి తనని ఒక ఆట వస్తువులా చూశాడే కానీ తను మాత్రం అతన్ని ప్రేమించి తన కోసం తనని ప్రేమగా చూసుకున్న వీరాని కూడా ఎదిరించి మాట్లాడింది. అన్నింటినీ మించి సోనియాపై శశి దాడి చేయడం. ఒకరిని అంతగా ప్రేమిస్తే ఇలా ఎలా చేయగలరు? అంతగా ఇష్టపడితే నాతో ఎలా చేస్తాడు? అలా ఎక్కడో ఒక చోట నాపై ప్రేమ ఉందని అంతకాలం అనుకుంటూ ఉన్నాను అని అంటూ చాలా బాధపడుతూ తనలో తనే అనుకుంటూ ఉంటుంది విరూప. అయితే ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకోవైపు సోనియా డీల్ చేసిన ఈ కేసుకి సంబంధించిన ముఖ్య నిందితుడు శశి అని అర్థమైపోయింది ఆమెకు. అతనికి తీర్పు ఇచ్చే రోజు కూడా దగ్గర పడిపోతుంది. సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా శశి ఏం చేస్తాడు అని అందరికీ కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. శశి బాగా కోలుకుంటున్నాడు. అలాగే తీర్పు రోజు కూడా దగ్గర పడుతూ వస్తోంది. అంతేకాకుండా అంతా అయిపోయిన తర్వాత శశి ఏమైనా చేస్తాడేమో అని కొంచెం టెన్షన్గా ఉంది సోనియాకి. ఇలా ఉండగా ఒకరోజు వీర శశిని కలవడానికి హాస్పిటల్ వెళ్ళాడు. శశి వీరాతో అసలు మాట్లాడాలని అనుకోవడం లేదు. అయితే తన మనసులో ఏముందో కూడా ఎవరికీ చెప్పడం లేదు. మౌనంగా ఏదో లోపలే ఆలోచిస్తున్నట్లుగా అతను చూస్తూ ఉన్నాడు. అయితే విరూపని కూడా తను అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కడ వీరాని చూసిన వెంటనే విరూపకి కోపం వచ్చినా సరే అతను అన్నయ్య కాబట్టి ఏమీ మాట్లాడకుండా గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. వీర శశి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అయితే శశి వేరొక వైపుకి తిరిగి ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అన్నాడు. వెళ్ళిపోతాను, వెళ్లే ముందు నీకు ఒక అవకాశం ఇద్దామని వచ్చా అని అన్నాడు వీర. నువ్వు ఇచ్చే అవకాశం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చోలేను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా ఏం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు శశి. నువ్వు చేసిన వాటికి అలాగే ఎంతోమంది కుటుంబాలకి మిగిల్చిన లోటుకి నిన్ను చంపేసినా కూడా పాపం లేదు. కానీ నా తమ్ముడివి అన్న ఒకే ఒక కారణంతో నీకు ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇక్కడితో ఇలాంటివన్నీ ఆపేసి ఇక ముందు ఇవేమీ చేయకుండా ఉంటే నీకు పడే ఈ శిక్ష నుంచి నేను నిన్ను తప్పిస్తాను. అలాగే నీ వల్ల ఎంతమందికి అయితే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ నువ్వు అక్రమంగా సంపాదించిన ఈ డబ్బు అంతా పంచిపెట్టేయాలి. అయితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తానన్నాడు వీర. బెడ్ మీద నుంచి మెల్లిగా లేచిన శశి నవ్వుతూ నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నువ్విస్తావా అని పెద్దగా నవ్వుతూ ఆస్తి మొత్తం ఇచ్చినా నాకు సరిపోదిస్తావా అని వెటకారంగా అన్నాడు. ఖచ్చితంగా ఇస్తాను, అది నీకు సంతోషాన్ని ఇస్తుందంటే మొత్తం కూడా ఇచ్చేస్తానని అన్నాడు వీర. అతను అంత మాట అన్న తర్వాత ఒక నిమిషం శశికి ఆలోచించాలనిపించింది. ఇంత ప్రేమ ఉందా నిజంగా నాపై వీడికి అని అనుకున్నాడు. నువ్వు చేసిన వాటికి సాక్ష్యాధారాల ప్రకారం నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. అలా జరగకుండా నేను ఆపగలను. ఇంత తప్పు చేసిన నువ్వు అలా పోవడం నాకు చాలా బాధగా ఉందని వీర అన్నాడు నడుస్తూ. వీర ఎదురుగా వచ్చి అంత బాధగా ఉందా? అయితే నువ్వు ఇస్తానన్నది నాకొద్దు. నువ్వు చెప్పినట్లే అన్నీ నేను చేస్తాను, కానీ నాకు కావాల్సింది మాత్రమే నేను తీసుకుంటాను. అది నువ్వు ఇవ్వగలవా అని అన్నాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు వీర. సోనియా, నాకు సోనియా కావాలి. నువ్వు చెప్పినట్లే నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు. కోపం వచ్చిన వీర వెంటనే ఫోర్స్గా శశి గొంతు పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావని కోపంగా అన్నాడు. గొంతు పట్టుకున్నా సరే వచ్చి రాని మాటలతో అది నువ్వు నాకు ఇవ్వలేవు కదా, కానీ నాకు అది మాత్రమే కావాలి. నీకేం కావాలంటే అది ఇస్తానన్న మాటని వెనక్కి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను మార్చాలని చూడకు అని అన్నాడు శశి కోపంగా. తన గొంతు వదిలేసిన వీర నిన్ను చంపేయాలంటే నాకు ఒక క్షణం కూడా పట్టదు, కానీ నా రక్త సంబంధం నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాను, కానీ నువ్వు ఆ అవకాశాన్ని కూడా అర్హుడు కాదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి ఆ గది బయటకు వచ్చేస్తాడు వీర. అయితే తలుపు పక్కనే ఉన్న విరూప తనకు ఎదురుగా ఉంది. వెంటనే ఒక నిమిషం ఆగి తన వైపు అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర. వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ గది బయట నుంచి ఏడుస్తూ విన్న విరూప మనసు విరిగిపోయింది. అతనికి అంత గాయమైన తన వల్లే, అలాగే తన సమస్తాన్ని కోల్పోబోతుంది కూడా తన వల్లే. అసలు ప్రేమించట్లేదని కూడా తెలుసు. అలాంటిది తనకి ఉన్న సమస్తాన్ని కూడా ఆ అమ్మాయి కోసం వదిలిపెట్టాలనుకుంటున్నాడంటే తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అలాంటప్పుడు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని దీనికి సమాధానం చెప్పాల్సింది. ఇప్పటి వరకు తన గురించి ఆలోచించి తన వైపే ఉన్నాను, ఇక నుంచి ఇలా ఉండలేను అని అనుకుంది విరూప. వెంటనే కోపంగా శశి దగ్గరికి వెళ్ళింది. అతని వైపు కోపంగా చూస్తూ నువ్వు తనని అంతగా ప్రేమిస్తున్నాను అనుకుంటే నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని
ఏడుస్తూ అడిగింది విరూప. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా అని అన్నాడు శశి. లేదు అని అంది. అయితే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా మాటిచ్చానా విరూప అని అంటాడు. అది కూడా లేదని తలూపింది విరూప. ఇప్పుడే నీకు ఆన్సర్ అర్థమైపోతుంది. నేను నిన్ను వాడిపై కోపంతో మాత్రమే వాడుకున్నాను అని ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. నువ్వు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడుగుతుంటే నాకు నవ్వొస్తోందని అన్నాడు శశి. మనసులో దుఃఖం ఆగని విరూప, అవును, నువ్వు నాకు ఇవేమీ చెప్పలేదు, కానీ ఎక్కడో ఆశ, నీ మనసులో నాపై ప్రేమ ఉందని ఈ రోజుతో అది కూడా అర్థమైపోయింది. లేదని తన కోసం చావడానికైనా సరే సిద్ధంగా ఉన్నావు, కానీ నా కోసం మారుదామన్న ఆలోచన నీ మనసులో అసలు లేదు. అలాంటప్పుడు నేను ఇంకా నీతో ఉండడం కూడా అనవసరం అని అంది విరూప. నేను నాతో నిన్ను ఉండమని కూడా నీకు చెప్పలేదు కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు శశి. కోపం, బాధ రెండూ కూడా ఏకమైన విరూప అక్కడ తనకి ఎలాంటి పని కానీ అవసరం కానీ లేదని అర్థమైంది. ఎప్పుడు నేను నీకు నా ముఖం కూడా చూపించను అని చెప్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. అయితే శశిని కలవడానికి వీరా వెళ్ళాడని తెలుసుకున్న సోనియా అతనితో మాట్లాడాలని అతని దగ్గరికి వెళ్ళింది. ఏం జరిగింది, ఏం మాట్లాడావు తనతో, ఏమన్నాడని అంది. నేను ఈ సమస్యను ముగిద్దామని చూస్తుంటే వాడు ఇంకా పెంచాలనే చూస్తున్నాడు. వాడికి జీవితంలో ఒక అవకాశం ఇద్దామని అనుకున్నాను, కానీ వాడు అది విడేలా లేడు. ఇంకా వాడికి పడాల్సిన శిక్ష పడడమే మంచిది, లేదా వాడు మారడు అని అన్నాడు వీర. అంతే ఆలోచిస్తున్న సోనియాకి శశి కాలేజీలో తనని ఎంతగా ఇష్టపడ్డాడో గుర్తుకొచ్చింది. మంచివాడైనప్పటికీ ఫ్యామిలీ వల్ల, అలాగే తన వల్ల అలా చేంజ్ అయ్యాడేమో అని తనకు అనిపించింది. వెంటనే వీరా వైపు తిరిగి, నేను ఒకసారి మాట్లాడి చూడనా తనతో అని అంది. వద్దు, అక్కర్లేదు. నువ్వు వాడితో మాట్లాడడానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు వెళ్లకుండా ఉండటమే మంచిదని అన్నాడు వీర. అయితే అప్పుడే సోనియాకి ఒక కాల్ వస్తుంది. ఏంటి అని కాల్ లిఫ్ట్ చేయగా తన పై ఆఫీసర్స్ తనకు కాల్ చేశారు. కంగ్రాచులేషన్స్, నీకు ఇచ్చిన కేసు నువ్వు మంచిగా కంప్లీట్ చేసావు. అయితే రేపే కేసు తీర్పు, సాక్ష్యాధారాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే తన కేసు కోసం కోర్టులో ఎంటర్ అయ్యే ముందు నీతో మాట్లాడాలంటున్నాడని చెప్పారు వాళ్ళు. అది విన్న సోనియా వెంటనే వీరా వైపు చూసింది. ఏమైందనేది మీరే అడిగారు. అయితే కాల్లో ఉన్న సోనియా ఏమీ మాట్లాడలేదు. తన ఆఫీసర్స్ మాత్రం నువ్వు ఖచ్చితంగా అతన్ని కలవాలి, అతనితో మాట్లాడు, అతను ఊరుకోవడం లేదు, ఆ ఒక్క విషయం చేయమని అడుగుతున్నాడని అన్నారు. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసింది సోనియా. అయితే ఎదురుగా ఉన్న వీరా వైపు చూస్తూ పై ఆఫీసర్స్ కాల్ చేశారు. ఆఖరిగా నేను శశితో ఒకసారి మాట్లాడాలని అంటున్నారని అంది. నేను చెప్పాను కదా వద్దని అన్నాడు వీర. వెంటనే వెళ్ళి వీరా చేపట్టుకొని, ఏం జరగదు, తను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడో కూడా మనం తెలుసుకోవాలి కదా, వాడికి పడే శిక్ష ఖచ్చితంగా పడుతుంది, నువ్వేం కంగారు పడుకు, నాకేం కాదని అంది సోనియా. తన మొండితనం తెలిసిన వీర ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే, నీకు నచ్చింది చెయ్యి, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నేను నీతోనే ఉంటానని అన్నాడు. సరే అంది. అలా రోజు గడవడంతో సోనియా శశితో మాట్లాడాల్సిన టైం కూడా వచ్చేసింది. అలాగే ఆఫ్టర్నూన్ తీర్పు కూడా ఉంది. అంతేకాకుండా విరూప తన అమ్మ దగ్గరకు వచ్చిందని, అలాగే ఆమె మాటల ప్రకారం తన అమ్మని మంచిగా చూసుకోవడం తప్ప తన లైఫ్లో ఎలాంటి గోల్ లేదని తను చెప్పినట్లు వాళ్ళ అమ్మ ద్వారా వీరాకి తెలుస్తుంది. అతనికి చాలా సంతోషం అనిపించింది. విరూప మనసు ఎలాగైతేనే మారింది అని అనుకున్నాడు. అయితే విరూప మనసు మారడానికి మాత్రం శశి కఠినమైన మాటలే కారణమని జరిగిందంతా సోనియాకి చెప్తూ ఉన్నాడు వీర. అయితే ఇదంతా విన్న అతనికి అసలు ఏం జరగబోతుందో అని చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే శశి అన్నీ వదిలేస్తానని సోనియా కోసం అన్నాడు. అంటే ఇప్పుడు తనని కలిసినప్పుడు ఏం మాట్లాడతాడో కూడా చాలా భయంగానే ఉంది. అయినా సరే ఇప్పుడు మాట్లాడక తప్పదన్నట్లు అతని దగ్గరకు బయలుదేరింది. శశిని ఒక రూమ్లో ఉంచారు. అయితే అక్కడికి సోనియాని కూడా తీసుకొని వెళ్ళారు. వీరా కూడా తన పక్కనే ఉన్నాడు. అయితే తను మాట్లాడాలనుకున్నది సోనియాతో మాత్రమే కాబట్టి తను వీరాని బయటకు వెళ్ళమని చెప్పాడు. వీరా కోపం తెలిసిన సోనియా అక్కడ ఏం జరగకూడదు అన్నట్లుగా వీరాని కూల్ చేస్తూ, నువ్వు బయటే ఉండు, మా ఇద్దరిని గమనిస్తూనే ఉండు, నాకు ప్రమాదం అన్నీ కనిపిస్తే వెంటనే లోపలికి వచ్చాయి, నేను ఎవరూ ఆపరన్నట్లు అతనికి ఏదో ఒకటి చెప్పి ఆ గది నుంచి బయటకు పంపించింది. అయితే ఇప్పుడు గదిలో సోనియా, శశి వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. శశి సోనియా వైపు అంతే చూస్తూ ఉన్నాడు. దగ్గరగా తను ఒక అరగంట సేపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంకా సహనం నశించిన సోనియా, ఇంకెంతసేపు అలా చూస్తావు నన్ను, అసలు ఎందుకు పిలిచావు, ఆ విషయం చెప్పు ముందు అని అంది. ఆ గదిలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా బయట ఉన్న ఆఫీసర్స్ అలాగే వీరా కూడా వింటూ ఉన్నారు. ఈ ఆఫీసర్స్ బాధ ఏంటంటే ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా సరే శశి నోటితో ఏదైనా ఒప్పుకుంటేనే వాళ్ళకి ఈ కేసు ఇంకా ఈజీగా ముగుస్తుందని, అందుకోసమే ఇప్పుడు సోనియాతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూస్తూ ఉన్న శశి, ఆఖరిగా నేను చూడాలనుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు. వెంటనే సోనియా, ఆఖరిగా ఏంటి, ఏం మాట్లాడుతున్నావనింది. అవును, ఆఖరిగాని, నా జీవితంలో చాలా తప్పులే చేశాను, వాటిని క్షమించలేరు కూడా,
అది కూడా నాకు మొన్ననే అర్థమైంది. కానీ ఎన్ని తప్పులు చేసినా, ఎవరూ నన్ను అంతగా ప్రేమించినా నా మనసులో నీకున్న స్థానాన్ని నేను చంపుకోలేకపోతున్నాను. నిన్ను తప్ప నా జీవితంలో ఇంకొక అమ్మాయిని ప్రేమ, పెళ్ళి అని నేను ఊహించుకోలేకపోతున్నాను అని అన్నాడు శశి. అలా ఊహించలేని వాడివి మరి అంతమంది అమ్మాయిల జీవితాల్ని ఎందుకు నాశనం చేశావు? అసలు విరూపాన్ని అన్ని రోజులు నీతోనే ఉంచుకొని నువ్వు తనతో ఎలా అనుభవించావు అని కోపంగా అడిగింది. తన వల్లే నాకు ఒకరి జీవితంలో మనం కూడా ఎంతగా ప్రేమించబడతామో అనిపించింది. అయితే వాళ్ళంతా నాకు కేవలం అవసరాలు తీర్చిన వాళ్ళు మాత్రమే. నేను తినడానికి ఫుడ్ ఎలాగో అలాగే నా కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు అలా అంతే తప్ప వాళ్ళని నా జీవితం మొత్తం నేను అంతే ఊహించుకోలేను అని అన్నాడు శశి. మరింత క్రూరంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదని కోపంగా అంది సోనియా. అవును, నేను క్రూరంగానే ఉంటాను. నాలో ఉన్న క్రూరత్వం మారదు. అలాగే నీపై ప్రేమ చావదు. అలా అని నిన్ను బలవంతంగా కూడా నాతో ఉంచుకోలేను. అలాగే నా అన్నయ్యతో ఉండాల్సిన నిన్ను విడగొట్టి నీతో సంతోషంగా ఎప్పటికీ నేను ఉండలేనని అన్నాడు. ఆ మాటలకు ఒక్కసారిగా బయట నుంచి వింటున్న వీర అలాగే లోపల ఉన్న సోనియా ఇద్దరు షాక్ అయ్యారు. సోనియా షాక్ అవ్వడం చూసిన శశి, నా అన్నయ్య అన్నానని షాక్ అయ్యావా అని అన్నాడు. సోనియా ఏమీ మాట్లాడటం లేదు. అంటే అలాగే నిల్చుండిపోయింది. ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా వాడు నా అన్నయ్య. వాడు అంత మంచి మనసు నాకెప్పటికీ కూడా ఉండదు. అమ్మ నాన్న చనిపోయినప్పుడు అలానే ఉన్నాడు. ఇంత తప్పు చేసినా తనని అమితంగా ప్రేమించిన అమ్మాయితో క్రూరంగా నేను ప్రవర్తించినా కూడా వాడు ఇంకా వచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చి తన ఆస్తి మొత్తాన్ని కూడా నాకు ఇస్తానని అన్నాడు. అంటే వాడు అంత మంచిగా నేను ఎప్పటికీ ఉండలేను అని అన్నాడు శశి. మరి ఇంకేంటి శశి, నీకు అన్నీ అర్థమయ్యాయి, అందరి ప్రేమ అర్థమవుతోంది. మరి ఇంకెందుకు మారలేకపోతున్నావు నువ్వు? ఇంకెందుకు తనిచ్చిన అవకాశాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అని అంది సోనియా. చెప్పాను కదా, నేను అందరిలా అంత మంచివాడిని కాదు. ఎవరు ఎంత ప్రేమను చూపించినా నా మనసు మాత్రం మారదు. అలాగే నేను అనుకున్నది నేను సాధించకపోతే నా మనసు ఓటమిని అస్సలు తీసుకోలేదు. బ్రతికితే నీతో జీవితం కలిసి పంచుకోవాలి, లేదా నీ జీవితాన్ని ఇక్కడ ఆపేయాలని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు శశి? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదా అని అంది. నేను మారి ఆ అవకాశాన్ని తీసుకుంటే నాకు శిక్ష పడకుండా వాడు చేస్తాను అని అన్నాడు. వాడి ప్రేమ ప్రకారం నాకు శిక్ష పడకుండా చేసినా సరే నేను చేసిన తప్పుకి నేను అవకాశాన్ని తీసుకోవాలనుకోవడం లేదని అన్నాడు శశి. పిచ్చివాడిలా మాట్లాడకు అని సోనియా అంటూ ఉండగానే శశి వెంటనే సోనియాని హక్ చేసుకున్నాడు. బయట ఉన్న వీర వెంటనే డోర్ ఓపెన్ చేయబోయాడు. అయితే బయట ఉన్న ఆఫీసర్స్ అతన్ని పట్టుకొని ఆపారు. మీరు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. అతను మాట్లాడుతున్న దాన్ని బట్టి అతను ఏదో చెప్పబోతున్నారు. ప్లీజ్ మీరు ఆగండి అంటూ బలవంతంగా అతన్ని ఆపేశారు. సోనియా శశిని వెనక్కి నెట్టాలని చూసింది, కానీ గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ ఒకే ఒక్కసారి నన్ను దూరంగా నెట్టగు, ప్రేమగా దగ్గరికి తీసుకో. నా ఆఖరి కోరిక నీ కౌగిల్లోనే నా ప్రాణం పోవాలని అన్నాడు. ఒక్కసారిగా బయట ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారని కంగారు పడ్డాడు. అలాగే సోనియాకు కూడా ఏం అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, ప్రాణం పోవడం ఏంటి అని అతన్ని వెనక్కి నెట్టాలని చూసింది. కానీ శశి అసలు వదలడం లేదు. అవును, నేను నా ఓటిని ఒప్పుకోలేను. అలాగే నీతో కాకుండా జీవితాన్ని అస్సలు ఊహించలేను వేరే వాళ్ళతో. కాబట్టి ఇదే మంచిది. ప్లీజ్ నన్ను వెనక్కి నెట్టకు, ప్రేమగా దగ్గరకు తీసుకో అని అంటూనే ఉన్నాడు. ప్లీజ్ శశి అలా మాట్లాడకు, ఎందుకు ప్రాణం పోవడం గురించి మాట్లాడతాను అని అంటూనే ఉంది. శశి నోటి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. అది బయట నుంచి చూసిన వీర అలాగే ఆఫీసర్స్ అందరూ కూడా చూసి ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేశారు. ప్లీజ్ సోనియా ప్రేమగా ఉండు నాతో అని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. నేను ప్రేమగానే ఉన్నాను. అయితే అప్పటికే అక్కడికి వచ్చేసిన వీర శశిని పట్టుకొని, అసలు నువ్వు ఏం చేసావురా? ఎందుకు నీ నోటి నుంచి ఇలా రక్తం వస్తోంది? అప్పుడు తన కౌగిలిలో ఉన్న శశి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సోనియా అతని తలని తన ఒడిలో పెట్టుకొని ప్రేమగా ఏం జరిగింది, ఏం చేశావని అడగడం మొదలుపెట్టింది. అయితే శశికి ఏమవుతుందో అని సోనియా కంగారు పడటం తనకి చాలా నచ్చింది. వెంటనే వీరా కూడా తన కోసం బాధపడటం తనకు కనిపిస్తోంది. తను బ్రతికి ఉన్నా చనిపోయినా పట్టించుకోరనుకునే ఈ లోకంలో తనకంటూ మనుషులున్నారని తనకు కనిపించింది. అయితే వీరా చేతిని సోనియా, వీరా ఇద్దరు చేతుల్ని పట్టుకొని ఒకటిగా చేసి, నేను సోనియా కౌగిల్లో చనిపోవాలనుకున్నాను, అలాగే జరిగిందని అంటూ అలా ఒక్కసారిగా తన ప్రాణం విడిచేశాడు శశి. సోనియా పెద్దగా శశి అని అరుస్తూ ఉంది. అలాగే వీరా కూడా తన కన్నీళ్ళు ఆపుకోలేక శశి శశి అని తన తమ్ముని పట్టుకొని అరుస్తూనే ఉన్నాడు. ఆ లోపుగా అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ ముందు తనని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటూ తీసుకొని వెళ్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన నర్సులు అప్పటికే అతని ప్రాణం పోయిందని చెప్తున్నారు. అతని ప్రాణం పోయిందన్న మాటని వీర అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా కోపం వస్తుంది, అలాగే బాధ కూడా వస్తుంది. అసలు ఎందుకు
వీడిలా చేశాడా అని పిచ్చి పడుతుంది తనకి. అయితే హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనము లేదు. తను చనిపోయాడని డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. ఎందుకు చనిపోయాడు, ఏం జరిగిందని తెలుసుకుంటే శశి ఒకరోజు ముందు పాయిజన్ తీసుకున్నాడు అని అర్థమైంది. అది 24 అవర్స్ లోపల శరీర భాగాలన్నింటినీ తినేస్తుందని తెలిసింది. అలాగే కరెక్ట్గా తను చనిపోయే టైంకి సోనియానే మీట్ అయ్యాడని కూడా అర్థమైంది. ఇవన్నీ తెలిసిన తర్వాత సోనియాకి అలాగే వీరాకి గుండె పగిలేంత బాధ కలిగింది. కానీ ఏం చేయలేరు, ఎందుకంటే శశి చనిపోయాడు కాబట్టి. ఒక 4 సంవత్సరాల తర్వాత శశి ఆగరా, 2 ఇయర్స్ కూడా రాలేదు, అప్పుడే అమ్మని ఇలా పరిగెత్తిస్తున్నావు, ఆగు బంగారం అని అంటూ శశి వెనకే పరిగెడుతూ ఉంది సోనియా. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు వీర. అలా పరిగెడుతూ వచ్చి వీరని హత్తుకున్నాడు. వెంటనే వీర శశిని పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెడుతూ అమ్మని పరిగెత్తిస్తున్నాడా నా బంగారం అని అంటూ ముద్దాడాడు. వెనకే వచ్చిన సోనియా, వచ్చావా, ఇంకా నువ్వు చూసుకో బాబు, నా వల్ల కావట్లేదు, పగలంతా ఏదో ఒక విషయంలో పరిగెత్తిస్తూనే ఉన్నాడు అని సోనియా అంటూ ఉండగానే వీడికి వాడి లక్షణాలు పూర్తిగా వచ్చేసాయి అని అంటూ ముద్దు పెట్టుకున్నాడు వీర. ఏంటిదని ఆలోచిస్తున్నారా? శశి చనిపోయిన 1 సంవత్సరం పాటు అతని గురించే బాధపడుతూ సోనియా అలాగే వీర చాలా డల్ అయిపోయారు. అతనికి మరణం నుండి బయటపడటానికి వీళ్ళకి 1 సంవత్సరం కాలం పట్టింది. అయితే కుటుంబం బలవంతంతో సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నారు. అలా కాలం నార్మల్గానే గడిచిపోతూ ఉంది. సంవత్సరం తర్వాత ఈ బుల్లి శశి వాళ్ళ జీవితంలోకి వచ్చాడు. ఆ తర్వాత చనిపోయిన శశి వాళ్ళ జీవితంలోకి మళ్ళీ వచ్చాడని వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు బుల్లి శశితో పాటు వీర, సోనియా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే విరూప కూడా శశి జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళాలనుకుంది, కానీ అతని మరణాన్ని మాత్రం అస్సలు ఊహించలేకపోయింది. అయితే తన కడుపులో ఉన్న శశి కొడుకుని మాత్రం తను చంపుకోలేకపోయింది. ఈ విషయం తెలిసిన వీర తను శశికి రాసివ్వాలనుకున్న ఆస్తి మొత్తాన్ని ఆమె కడుపులో ఉన్న బిడ్డ పేరున రాసిచ్చేశాడు. ఆ కొడుకుతో వాళ్ళ అమ్మని పెట్టుకొని చాలా సంతోషంగానే ఉంది. విరూప కూడా ఆ పిల్లాన్ని చాలా మంచిగా చూసుకుంటూ శశితో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా ఆ పిల్లాళ్ళలోనే చూసుకుంటూ ఉంది విరూప. అలా వాళ్ళ జీవితాల్లో ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. తను చేసిన పాపాలకి శశి చనిపోవడమే మంచిది అని అనుకున్నాడు. అతని జ్ఞాపకాలతో తన కుటుంబం గడిపేస్తుంది, తనకంటూ ఎవరూ ఉండరు అని, తనని ఎవరూ కూడా అంతగా ఇష్టపడరు అనుకున్న శశి ఇప్పుడు వాళ్ళ బిడ్డల రూపంలో వాళ్ళకి బ్రతికే ఉన్నాడు. అతనిపై చూపించాల్సిన ప్రేమని వాళ్ళ బిడ్డలపై చూపిస్తున్నారు. కథ అయిపోయింది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.